పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ నిర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించగా టెంపర్, వంశీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఎస్ తమన్ సమకూర్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి బిజినెస్ చేసింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలిపి దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారు 140 కోట్ల షేర్ వసూళ్లు సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద 4వ రోజు కూడా బలమైన వసూళ్లు నమోదు చేసింది. ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ప్రేక్షకులు రద్దీ భారీగా కనిపించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడంతో అనేక కేంద్రాల్లో షోలు హౌస్ఫుల్ గా నడిచినట్టు సమాచారం. ట్రేడ్ అంచనాల ప్రకారం 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. నైజాం సుమారు 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రాంతం సుమారు 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ సుమారు 13 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే 4వ రోజు మొత్తం కలిపి సుమారు 86 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. కర్ణాటక సుమారు 7 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా సుమారు 6 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమా బలమైన వసూళ్లు సాధించింది. అమెరికా, యూరప్, గల్ఫ్ ప్రాంతాల్లో కలిపి సుమారు 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ 4వ రోజు సుమారు 118 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై భారీగా చర్చ జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద 2వ రోజు కూడా మంచి జోరు కొనసాగించింది. ఉగాది సెలవులు మరియు పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో అనేక చోట్ల షోలు హౌస్ఫుల్ గా నడిచినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2వ రోజు కూడా బలమైన వసూళ్లు చేసింది. ట్రేడ్ అంచనాల ప్రకారం నైజాం ప్రాంతాల్లో సుమారు 29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రాంతాల్లో దాదాపు 42 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ ప్రాంతంలో సుమారు 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే 2 రోజులు మొత్తం కలిపి సుమారు 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద 5వ రోజు సాధారణ డ్రాప్ ను నమోదు చేసింది. వీకెండ్ మూసిన తర్వాత సోమవారం వర్కింగ్ డే కావడంతో థియేటర్లో ఆక్యుపెన్సీ కొంచెం తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ సినిమా స్థిరమైన వసూళ్లతో కొనసాగుతున్నట్టు సమాచారం. ట్రేడ్ అంచనాల ప్రకారం 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్రింది స్థాయిలో వసూలు నమోదు చేసింది. నైజాం సుమారు 14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రాంతం సుమారు 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ సుమారు 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే 5వ రోజు మొత్తం కలిపి సుమారు 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా స్థిరమైన వసూళ్లు సాధించింది. కర్ణాటక సుమారు 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా సుమారు 2 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సినిమా మంచి స్థాయిలో కొనసాగింది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో కలిపి సుమారు 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ సమాచారం చెబుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ 5వ రోజు సుమారు 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా.